ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము 42వ కీర్తన 5వ వచనము, 43వ కీర్తన 5వ వచనము. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. సాధారణముగా దావీదు పరిస్థితులను చూచి కలవరం చెందు వ్యక్తి కాదు. సింహమును చూచి భయపడిపోయి పారిపోలేదు. ఎలుగుబంటుని చంపాడు, గొల్యాతుని ఎదుర్కొని చంపాడు. సౌలు వెంటాడుతున్నప్పుడు కూడా అతడు కలవరం చెందలేదు. అదే సమయములో ఎదుటివారు నొప్పించు మాటలను బట్టి అతను హృదయము కలవరపడింది. నీ దేవుడు ఏమాయనని నా శత్రువు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దోషుల చేత నా ఎముకలు విరుచుచున్నారు అంటున్నాడు. కోరహ కుమారుడు, మీరు కలవరముతో అన్నారా? ఆందోళన పడుచు ప్రతిదానికి భయపడుచున్నారా? కలవరమును మార్చుటకు 3 విషయాల్ని నేను మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. అలాంటి వేదనలలో, అలాంటి కలవరాలలో దేవుని యందు నిరీక్షణ ఉంచండి. 42వ కీర్తన 5వ వచనము. మనకు మహిమ నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, వాగ్దానం చేయబడినది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుని నమ్మాడు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించని ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదు. మీలో కలవరము, ఆందోళన, భయము, పిరికితనము చెలరేగినప్పుడు దేవుని యందు నిరీక్షణ. ఆయన వైపు చూస్తున్నారా, లేక మనుషుల వైపు చూస్తున్నారా? మనిషి వైపు చూచి మనిషి మీద ఆధారపడే వ్యక్తి ఏదో ఒక దినాన్ని సిగ్గుపరచబడతాడు. దేవుని వైపు చూచిన వారిని, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరచడు. ఈరోజు వేదన కలిగిందని, కలవరం కలిగిందని ఒక మనిషి మీద అనుకుంటాడు. ఆ మనిషి ఎంతకాలం మీకు తోడుగా ఉంటాడు? ఆ మనిషి మీకు ఎంతకాలం సహాయం చేస్తాడు? ఎంతకాలం ధైర్యం చెప్తాడు? కానీ మారనివాడు, ఎన్నడూ ఒకే రీతిగా ఉండువాడు ఆయన యందు నిరీక్షణ ఉంచితే రాజులు సైతము, దావీదు లాంటి వారు సైతము, ప్రజలంతా దావీదు వైపు చూస్తే దావీదు ఆయన వైపు చూచాడు, ప్రభు వైపు చూచాడు. అందుకే నా దేవుడు నన్ను సిగ్గుపరచనీయుడు అన్నాడు. తల ఎత్తుగా చేయగలిగిన వాడు అన్నాడు. ఈ ఉదయకాలమందు నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉన్నా కానీ, నువ్వు ఏ విధమైన కలవరముల చేత ఉన్నా, గుండెల్లో ఏ విధమైన బాధతో ఉన్నా, నువ్వు మనుషుల వైపు కాకుండా సర్వశక్తి కలిగిన దేవుని వైపు కనుక చూస్తే నీ ముఖము ఎప్పుడూ కూడా సిగ్గుపరచనివ్వడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ ఆధారము కాదా? యోబులు అంటాడు 4వ అధ్యాయం 6వ వచనంలో. దేవుని జ్ఞాపకం చేసుకోండి కష్టం కలిగినప్పుడు. 42వ కీర్తన 6వ వచనంలో దావీదు తన శ్రమలలో, శోధనలలో శత్రువులు దండెత్తినప్పుడు ఆయన మనుషుల వైపు చూడలేదు, వారి వైపు ఆధారపడలేదు, దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. అమాలేకీలు సిక్లగు మీద దండెత్తి దాన్ని తగలబెడుతుంటే, తన భార్యలను కుమారులను చెరగని పోతుంటే దావీదు ఎంతగానో ఏడ్చి పిచ్చివాడైపోయిన పరిస్థితులు, దారుణంగా పరిణమించిన సమయంలో తన దేవుని జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకున్నాడు. నిజంగా ఎలాంటి పరిస్థితో తెలుసది? ఇంట్లో లేడు, భార్యను పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. నిజంగా ఎంత గుండె పగిలిపోయే సమస్య అది. సమస్యలకు భయపడి పిరికివాడై వెన్ను చూపి పారిపోలేదు, తన దేవుని సహాయం తీసుకున్నాడు. శత్రువులను, సమస్యలను జయించాడు. ఒకసారి మీరు 1 సమూయేలు 30వ అధ్యాయం 19వ వచనం చదవండి. యెహోవా పూర్వకాలం నుండి ఉండిన
నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని ఓదార్పు నొంది తిని 119 కీర్తన 52 వచనం. దేవుని జ్ఞాపకం చేసుకోవటంలో ఉన్న ఆనందాన్ని దావీదు వ్యక్తిగతంగా అనుభవించాడు. నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములు యందు నేను ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఈ మాట చదివే కొందరికి నోరూరుతూ ఉండొచ్చు. తిన్నవారికి దాని రుచి తెలుస్తుంది, తినని వారికి ఎంత చెప్పినా అర్థం కాదు. దావీదు దేవునిని తన మంచం మీద జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా క్రొవ్వు మెదడు దొరికినంతగా తృప్తి చెందాడు. పరిస్థితులు విషమించినప్పుడు, భయంకరమైన శోధనలు వెన్నంటినప్పుడు మనం మనుషుల వైపు చూస్తున్నాం. మనం ఆయన తట్టు చూసినట్లయితే మనకు వెలుగు కలుగును, మన ముఖములు ఎన్నడూ లజ్జింపబడవు. దావీదు వలె కలవరమునకు గురైనప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ టైంలో మనుషులు కాదు, ధనాన్ని కాదు, పరిస్థితులు కాదు, దేవుని వైపు జ్ఞాపకం చేసుకోవాలి. మూడోది, అట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించాలి. 42 కీర్తన 11 వచనం. దావీదు కలవరముతో ఉండినప్పటికీ, పరిస్థితులు వ్యక్తించినప్పటికీ దేవుణ్ణి స్తుతించుట మానలేదు. దినమునకు 7 మార్లు ఆయనను స్తుతించాడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ఈ రోజు వరకు భూమి మీద బ్రతుకున్నావు గనక స్తుతించాలి. భూమి మీద సజీవులుగా ఉంటేనే కదా మేలైనా కీడైనా అనుభవించేది. నేను మరణిస్తే మన్ను నేను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? ఈ దినమున నేను సజీవుణ్ణై నేను స్తుతించుచున్నాను. దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము మేలు కలుగుటికే సమకూడి జరుగుచున్నదని మనం ఆయన స్తుతించాలి. కొంతమంది అంతా బాగున్నప్పుడు వేదికలెక్కి వాదము చేసి త్యాగమే మేలని బోధలు చేస్తారు. తన దాకా వచ్చేసరికి ఎందుకు ఎంచావు నన్ను ఇలలో, ఎందుకు నాకు ఈ కష్టాలు అన్నట్లుగా పాటలు పాడతారు. దావీదు తన కలిగిన కలవరములో దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. నెంబర్ 1. నెంబర్ 2, కష్టాలలో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నెంబర్ 3, ఆయనను స్తుతించాడు. కనుక మనము పితరుల అడుగుజాడలలో మనం కూడా ప్రయాణం చేద్దాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వందనాలు. దావీదు కలిగిన కష్టాలు, దావీదు కలిగిన వేదనకరమైన పరిస్థితులు, గుండెని పిండేసే లాంటి పరిస్థితులు, నిజంగా సింహంతో పోరాడాడు కానీ, ఎలుగుబొట్టులు చీల్చాడు కానీ, నిజంగా మనుషులు తాకిడి తట్టుకోలేనప్పుడు మీ వైపు మాత్రమే చూచి కేవలము నిరీక్షణ ఉంచి ఉన్నాడు. మీ సన్నిధిలో ప్రభువా, అతను మీ అందే నిరీక్షణ ఉంచి ఉన్నాడు. మిమ్మల్నే జ్ఞాపకం చేసుకున్నాడు, మిమ్మల్నే స్తుతించి ఉన్నాడు. కనుక అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ కూడా కష్టములు రాగానే, వేదన రాగానే బెంబేలు ఎత్తకుండా మీ వైపు చూడగలిగిన కృప దయచేయమని, అయ్యా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే కృప దయచేయమని, మిమ్మల్ని స్తుతించే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే దినం ప్రభువా, ఎవరు ఏ విధమైన కుటుంబాలలో కష్ట పరిస్థితిలో, ఆర్థిక ఇబ్బందులతో ప్రభువా బాధతో ఉన్నారు, అనారోగ్యము వారిని వేధిస్తుందో, నెమ్మది లేని పరిస్థితులలో ఉన్నారో, దావీదుకు సహాయం చేసిన ప్రభువా, ఈ ఉదయకాలము నీ ప్రార్థనలు ఏకీభిస్తున్న బిడ్డలకు మేలు చేయండి. ఈరోజు శుభకార్యాలు కలిగిన బిడ్డలు, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు, ఈ దినము ఆశీర్వదించండి, మేలు చేయండి. మీ మహిమార్థంగా జీవించగలిగిన కృపను ఇటు సంవత్సరాల నుండి వృద్ధాప్యం వరకు చేసుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అన్ని విషయాల్లో మేలు చేసి ఈ దినమెల్లా సమాధానంతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ ఈ వర్తమానం దీవెనకరంగా ఉంటే షేర్ చేయండి, అలాగే లైక్ బటన్ నొక్కండి, అలాగే చాట్ బాక్స్లో మీరు పొందుకున్న మేలును వ్యక్తం చేయండి. మీ చుట్టాలందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని మాత్రం మర్చిపోమాకండి. చక్కటి ఆరాధనలు,
మందిరాన్ని పరిచయం చేయండి, సేవకులను పరిచయం చేయండి, మన యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి. చక్కగా వాళ్ళు కూడా విని వాక్యాలు నేర్చుకుంటారు. అలా దేవుని వారికి బలపరిచిన వారు అవుతారు మీరు. ఓకే, గాడ్ బ్లెస్ యూ.